మన ఊరు భూములు గుంజుకొని ఇక్కడ కంపెనీలు పెట్టాడట. అంటే నిన్ను ముఖ్యమంత్రి చేసింది రియల్ ఎస్టేట్ బేరం చేయడానికా, రైతుల్ని కాపాడడానికా? నువ్వు దేనికోసమైన ముఖ్యమంత్రిగా ఈ రైతుల ఉసురు పోసుకుంటావు. ఆడ పొదుగాలు వేస్తే మూసీ సుందరీకరణ అని పెట్టిండు. మూసీ సుందరీకరణ అంటుండు. ఆడనేమో ఇల్లు కూలగొట్టే పని పెట్టిండు. ఏదో మూసీని ఉద్ధరిస్తా అని ఆడ ఇల్లు కూలగొట్టే పనేమో మూసీలో పెట్టిండు. ఈడ మన ఊళ్ళేమో భూములు కొల్లగొట్టే పని ఈడ పెట్టిండు. ఏందా ఇందిరమ్మ పాలనంటే? ఇందిరమ్మ పాలనంటే పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టుడు, పేదోళ్ళ భూములు కొల్లగొట్టుడేనా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. ఇదేంది నువ్వు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ ఇచ్చిన భూములు నువ్వు కొల్లగొట్టి కంపెనీలకు అమ్ముకుంటావు. ఇందిరమ్మ కాలంలో పేదవాళ్లకు గరీబీ హటావో అన్నది ఇందిరమ్మ. గరీబీ హటావో అంటే ఈయనేమంటుండు? కిసానోంకు హటావో అంటుండు, గరీబోంకు హటావో అంటుండు. इंदिरम्मा गरीबी हटाओ बोले, लेकिन ये रेवंत रेड्डी ने गरीबों को हटाओ बोल रहा, किसानों को हटाओ बोल रहा. ये कैसा सरकार है? ये सरकार हमें जरूरत नहीं है बोल के लोग बोलना शुरू कर रहे. మాకొద్దు ఈ పాలన అంటున్నారు ఇలా ప్రజలు. ఏమన్నది శరణమ్మ? రైతు బంధు పడ్డదంటే పల్లె ఇంకెక్కడ ఇచ్చిండు అని ఈ అక్క కూడా అన్నది. ఇవాళ ఇక్కడ ప్రజలు 2 నెలల నుంచి అన్నం తింటలేం, అన్నం పైన పట్టలేదు, కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి, గుండెపోటు వస్తుందేమో అని భయం అవుతుంది. కళ్ళు తెరవాలంటే నిద్ర లేచే వరకు ఏమైతామో అని చెప్పి భయపడుతున్నాము అని అంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఈడేదో గవర్నమెంట్ భూములు వచ్చి ఉన్నాయని వచ్చినా అంటున్నావు. మరి నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు వరంగల్ డిక్లరేషన్ లా? వరంగల్ ఏం చెప్పినప్పుడు ఓట్ల ముంగట మేము వస్తే గవర్నమెంట్ భూములన్నీ పట్టాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు పట్టాలు ఇస్తా అన్నాడు, గుంజుకుంటున్నాడు. ఇప్పుడు అంటే ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటాక బోడమల్లప్ప. ఎలక్షన్ల ముంగటనేమో పట్టాలు ఇస్తా, మీకు కూడా పట్ట భూములు చేస్తా, గవర్నమెంట్ భూములు మీకు అన్ని హక్కులు ఇస్తా అని వరంగల్లో రాహుల్ గాంధీని తెచ్చి డిక్లరేషన్ చేసిండు. మరి ఆడున్నాడు రాహుల్ గాంధీ స్పందించుడు. ఆ రోజు నీతోనే చెప్పించిండు గవర్నమెంట్ భూములకు పట్టాలు ఇప్పిస్తా అని. నిన్ను నమ్మి ఓట్లేస్తే పట్టాలు ఇచ్చుడు దేవుడు ఎరుగు, ఉన్న భూమి గుంజుకుంటున్నాడు, ఉన్న గోసి గుంజుకునే కాడికి తెచ్చాడు రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తావా? రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తావా? సర్ది చెప్తావా? చెప్పు గాని మా పేదోళ్ళ భూముల తెరువు రావద్దు అని చెప్పి నేను ఈరోజు రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. యాన్నో ఢిల్లీలో కూర్చుండు కాదు రాహుల్ గాంధీ, ఓట్లప్పుడేమో గల్లీ తిరిగినావు, గద్దెనెక్కినాక ఢిల్లీలో పడ్డావు. రైతు బంధు వచ్చిందా చెల్లె? వచ్చినాదా రైతు బంధు? ఎవరికన్నా ఇవ్వలే? కేసీఆర్ ఉండగా టైం మీద వస్తుండేనా లేదా? ఇప్పుడు ఆనకాలం ఇక దసరా పండుగ, బతుకమ్మ పండుగ వచ్చింది కానీ ఇంకా రైతు బంధు వాళ్ళే. ఏమని ఊరిచ్చిండు? ఇగో ఇప్పుడైతే 10,000, మేమొస్తే 17,000 అన్నాడా లేదా? ఏమే 15 వచ్చినాయా 10 వచ్చినాయా? 15 రాపాయ 10 కూడా వాయ్. ఎక్కడ రేవంత్ రెడ్డి అంటే రుణమాఫీ అయినాదమ్మా అందరికీడా? రుణమాఫీ అయిపోయింది అంటుండు కదా ముఖ్యమంత్రి, అయిందంటుండు కదా, అయిందా? అలా వినవడాలి రేవంత్ రెడ్డికి, వినవడాలి. హైదరాబాద్ సెక్రటరియట్ లో కూర్చున్నాడు కదా, రుణమాఫీ అయినాదే మన ఊర్లో డప్పుర్లా, రుణమాఫీ అయినాదే, రైతు బంధు పడ్డాదే. మరి బతుకమ్మ సీరలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? చెప్పలే తులం బంగారం అంటే. ఈ రకంగా అన్ని అబద్ధాలు ఆడిండు రేవంత్ రెడ్డి. నేను ఎట్లా ఉన్నదంటే ఈయన కథ, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. మనమేదో ఆశపడితే మొదటికే ముంచే కాడికి తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఇవాళ మన ఊర్లే బీరప్ప గుడి ఉన్నది, సిద్ధిలింగేశ్వర స్వామి గుడి ఉన్నది, మల్లన్న గుడి ఉన్నది, ఎల్లన్న గుడి ఉన్నది, గుట్ట మీద చర్చ్ ఉన్నది, దర్గాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోతాయి కదా ఫార్మాసిటీలో. అంటే భూములు గుంజుకుంటాడట, దేవుళ్ళని కూడా గుంజుకుంటాడట. ఈ పుణ్యాత్ముడు దేవుని మీద ఒట్టు పెట్టిండు వెనకట. దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తా అన్నాడు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, రాముల వారి మీద పెట్టిండు, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా అందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. చేసినాడమ్మా?
ఇప్పుడు అటు దేవుణ్ణి మోసం చేసిండు, ప్రజలను మోసం చేసిండు. ఇచ్చిన మాట ఒక్కటి కూడా అమలు చేయపాయ్. అక్క చెల్లెళ్లకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు, అవి వడకపాయ్. ముసలోళ్లకు 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు, అది వడకపాయ్. రైతులకు 15,000 ఇస్తా అన్నాడు, అది వడకపాయ్. 100 రోజులు అన్నాడు, 300 రోజులు నిండినాయి. ఇప్పటికీ 300 నిండినా రేవంత్ రెడ్డి ఆయన కడుపు నిండే చూసుకుంటుండే తప్ప రైతుల కడుపు ఆలోచిస్తలేడు, పేదోళ్ల కడుపు గురించి ఆయన ఆలోచన చేస్తలేడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. నేను మీ అందరికి మనవి చేసేది ఒక్కటే, రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మా డప్పూర్లో గాని మా మాగిల గాని వడ్డీలో గాని ఈ 2,000 ఎకరాలు గుంజుకుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మేం మీకు అండగా ఉంటాం. ఎవడొస్తాడో రమ్మన్, జేసీబీ వస్తుందా, ప్రొక్లైన్ వస్తే మాణిక్రావు గారు నేను ఇద్దరు అడ్డం నిలబడతాం, మా మీదకి వెళ్ళిపోవాలి తప్ప మీ భూముల దగ్గరికి ఎవరిని రానిచ్చే ప్రశ్నే లేదు. ధైర్యంగా ఉండండి. అవసరమైతే మీకోసం గ్రీన్ ట్రిబ్యునల్ కు ఢిల్లీలో కోర్టుల కేసేస్తా మీకోసం, హైకోర్టుల కేసేస్తా మీకోసం. ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ అక్కడ అనుమతి ఇచ్చింది ఫార్మాసిటీకి, అక్కడ అన్ని అనుమతులు వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. ఆడబెట్టకుండా ఈ బంగారమూల పంట వండే భూములలో పెట్టడానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాదు, గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోదు. మీరు ధైర్యంగా ఉండండి, పానం ఇవ్వడానికైనా రెడీ ఉంటాం కానీ మీ భూములు పోనీయం. ఈ లంగాలు ఉంటారు, కొంతమంది బయలుదేరుతారు లోపల మన దాంట్లో సాటుకు తీసుకుపోయి 2-3 సంతకాలు పెట్టించే కథలు చేస్తారు. జర జాగ్రత్త. ఒక్క మాట మీద ఉండండి, ఎవడొస్తాడో చూస్తా, ఎట్లొస్తాడో నేను చూసుకుంటా, నేనుంటాను మీకు అండగా నిలబడతా. మీరు మాత్రం ధైర్యం కూడా. ఏమొస్తాయి 15 లక్షలకు చెల్లె? ఏమన్నా వస్తాయా? ఇంత ఖర్చు అయిపోతుంది, ఇంత రోడ్డు మీద పడతాం. అమ్మగోళ్ళు అటు ఇటుని ఖర్చు పెడితే రేపు ఆగమవుతారు. ఇలా ఆడపిల్లలు అక్క చెల్లెళ్ళు కష్టపడి ఆ భూముల బంగారమూల పంట తీసి పెళ్లిళ్ళు చేసిండ్రు, పిల్లల్ని చదివించిండ్రు, ఇవాళ ఎంతో కష్టపడి చేసిండ్రు. నిజంగా మీ ఊరు డప్పూర్ ఎంత ఫేమస్. కోయిర్ జామకాయలంటే హైదరాబాద్ లో మషూర్, డప్పూర్ పుదీన్ అంటే కూడా నారాయణఖేడ్లో బీదర్లో మషూర్. అవునా కాదా? కోయిర్ జామకాయలంటే హైదరాబాద్ దాకా పోతుండే, డప్పూర్ పుదీనా బోయిన్పల్లి మార్కెట్ దాకా పోతుంది. పోదా? ఫస్ట్ డప్పూర్ పుదీనా కొంటారు. బోయిన్పల్లి మార్కెట్ లో చాలా పుదీనాలు వస్తాయి. డప్పూర్ పుదీనాకు ఫుల్ గిరాకు ఉంటది, వాసన మంచిగా ఉంటది, మందులు తక్కువ ఉంటాయి. ఇది మషూర్ ఉంటది, మంచి పేరు ఉన్నది డప్పూర్ పుదీనా. గింత మంచి పంట వండే గీ డప్పూర్ మీదగా పిచ్చోని చేతిలో రాయి పడ్డట్టు మన మీద ఒకటి ఎత్తేసిండు. ఈయనకు మనం బుద్ధి చెప్పాలి. మీరేం భయపడకండి, మేముంటాం. ఎందుకంటే ఈరోజు అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు, ఆడ 15,000 ఎకరాలు ఉన్నది కదా, నువ్వు మొన్న హైకోర్టుకు చెప్పినావు కదా, ఈయన్నే పెడతా ఫార్మాసిటీ అని చెప్పినావు కదా, మరి ఆడబెట్టినాక మళ్ళీ మా డప్పూరు భూములు నీకు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. ఆడ పెడతాను, నువ్వు హైకోర్టుకు మొన్ననే కాగితం రాసి ఇచ్చినావు. నువ్వు హుషారు చేయకు. ఆడ 15,000 5,000 ఫార్మాసిటీ పెడతా, 10,000 బ్రోకర్ పని చేస్తా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా, భూములు అమ్ముకొని సంపాదిస్తా అని పని చేస్తే మేము ఊకోం. ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాసిటీలో ఫార్మాసిటీయే పెట్టాలి, లేకపోతే ఆడ కూడా రైతులకు భూములు వాపసి, ఇక్కడ కూడా రైతుల తెరువు రాకు, మా రైతుల భూములు రైతులకే ఉండాలి. ఈ బంగారముల పంట వండే భూములు కొన్ని జాగాలు ఉన్నాయి, రాళ్ళు రప్పలు పంటలు వండని భూములు ఉంటాయి, గుట్టలు ఉంటాయి. గటమోగానే పోయి పెట్టు. గీడేం పెట్టాలి? ఈడేం తప్పు చేసిండ్రు? ఇందిరమ్మ రాజ్యం అంటే భూములు గుంజుకోవడమా? ఈడేదో గరీబోళ్ళ భూములున్నాయి, పేదోళ్ళ భూములు ఉన్నాయి, అసైన్డ్ భూములు ఉన్నాయని ఇటు మోకాన మోపోయినావు. అయినా ఇంకోటంట, మూసీని శుద్ధి చేస్తా, మూసీని మంచిగా చేస్తా అంటావు. మరి మా మంజీరాన్ని ఖరాబ్ చేస్తావా? ఏమైతుంది? నువ్వు మూసీని మంచిగా చేస్తా, గోదావరి నీళ్ళు తెస్తా, నువ్వు తే మంచిదే వద్దంటున్నామా మేము? కానీ మా మంజీరా ఏం పాపం చేసింది? ఇప్పుడు ఈడ ఫార్మా కంపెనీ పెట్టిండ్రు అనుకో, ఈ చుట్టుపక్కల ఎన్ని వాగులు ఉన్నాయమ్మా? చిన్న వాగులు, 4 నక్క వాగు ఉన్నట్టుంది. తర్వాత అమ్మా చాకలి వాగు ఉన్నది, కోట వాగు ఉన్నది, నాల్కల్ వాగు ఉన్నది. ఈ 4 వాగులకెళ్ళి పోయి కిందికి పోయి ఎండ్ల కలుస్తాయి, శనగపల్లి ప్రాజెక్టులో పడతాయి. శనగపల్లి ప్రాజెక్టుకి వెళ్ళి ఆ పెద్ద వాగులకెళ్ళి మంజీరాలో పడతాయి. మంజీరాలో పడితే ఏమవుతుంది? మంజీరా మొత్తం కలుషితమవుతుందా కాదా? మంజీరా నీళ్ళు ఎవరు తాగుతారు? మెదక్ జిల్లా ప్రజలు తాగుతారు.
హైదరాబాద్ ప్రజలు తాగుతారు అంటే హైదరాబాద్ ప్రజలకు విషయం తాగిపిస్తావా? హైదరాబాద్ ప్రజలకు కాలుష్యం ఇస్తావా? మెదక్ జిల్లా ప్రజలు ఆ కాలుష్యపు నీళ్లు ఆ ఫ్యాక్టరీల నీళ్లు తాగాలనా? ఇక ఫ్యాక్టరీలు పెడితే వాలెటున్నది? ఆ వాగులన్నీ కూడా చెనగపల్లి ప్రాజెక్టుకెళ్ళి పెద్ద వాగులకెళ్ళి మంచి. బోయిన్పల్లిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి